ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మరోమారు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 150వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య పరిశుద్ధుడా, ఈ దినమున నీ సన్నిధిలో అయ్యా తండ్రి, మీరు చేసిన ఉపకారములన్నీ జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను స్తుతించే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సునీత తన కుమారుని మీరు కాపాడిన విధానం కొరకు వందనాలు. అయ్యా తండ్రి, నీ కుమార్తె నాయన తన అక్క నిమిత్తం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. నాయన తండ్రి, వారి విషయంలో న్యాయం, కోర్టు ద్వారా న్యాయం రావడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, బిడ్డలకు నాయన కలగవలసినటువంటి నష్టమంతా కలిగింది అయ్యా, దానికి పరిహారం కూడా మీరే దయచేయండి. సమయంలో బర్నబా విషయంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు. మీరు కృప చూపించినందుకు స్తోత్రం. రేకాడి సత్యబాబు విషయంలో అనుక్షణం మీరు కాపాడుతున్న విధానం కొరకు వందనాలు నాయన. అలాగే నన్ను, నా ఆత్మీయ పిల్లలందరినీ మీరు ఎక్కల చాటుని భద్రపరిచి ఈ దినం ఈ సంతోషం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకో నీ దాసుడు ప్రభా నాయన ప్రదీప్ వాళ్ళ అత్తయ్య గారు నాయన 3 నెలల క్రిందట ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నిన్నటి దినాన్న వారి మామయ్య గారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారి కుటుంబానికి ఓదార్పు ఇవ్వండి. సుజాత సిస్టర్ని మీరు ఓదార్చండి. జరుగుతున్న బరియల్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఈ సమయాన్న అయ్యా తండ్రి, నీ పిల్లలు అర్పించిన కానుకలు, అర్పణలు, దశమ భాగములు మీరు అంగీకరించమని, నీ చిత్తం జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట వలన కలిగే శక్తి, అందుకే స్తుతిలో శక్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు మెర్లిన్ ఆర్ కరోతర్స్ గారు. మెర్లిన్ ఆర్ కెరోతర్స్ గారు రాసినటువంటి పుస్తకాల్లో నేను 2 పుస్తకాలు చదివాను. ఆయన జీవిత చరిత్ర మొదటిది, అది చెరసాల నుండి స్తుతియాగమునకు అనే పుస్తకం. చెరసాల నుండి స్తుతియాగానికి అనే పుస్తకంలో ఆయన బయోగ్రఫీ అంతా రాసుకుంటూ వచ్చారు. ఆయన ఎవరంటే ఒక సైన్యంలో ఉన్నటువంటి, అమెరికన్ సైన్యంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి. సైన్యంలో పనిచేస్తూ వైమానిక దాడులు చేస్తారు చూడండి, ఎయిర్ ఫోర్స్ అంటారు. ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగి. అది చేసుకుంటూ దేవుని యొక్క సేవ చేసేటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత సువార్త చాలా విచిత్రంగా, చాలా చాకచక్యంగా ప్రచురిస్తాడు. ఆయన ఎలాంటోడంటే, ఒకసారి సువార్త చెప్పాలనే భారం ఆయనకు ఉంటుంది, కానీ వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఏమో వినడు. వినే మనిషి కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కానీ ఆయనకు సువార్త చెప్పాలని వెళ్తాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అండి. గుడ్ మార్నింగ్, ఏం కెరతారు ఇలా వచ్చావు? సార్ చాలా రోజులుగా మీకు ఒక మాట చెప్పానో లేదో జ్ఞాపకం లేదు. ఎప్పుడైనా మీకు యేసు ప్రభు మనందరి కొరకు మరణించాడు అనే విషయం చెప్పే ఉన్నానా చెప్పలేదో, మరి చెప్పానంటారా అన్నాడంట. ఎప్పుడు చెప్పలేదయ్యా. ఓహో, కనీసం ఆయన మరణించి 3వ రోజున లేచాడన్న సంగతి చెప్పానా మీకు? అది చెప్పలేదు. 2 మర్చిపోయి ఉంటాను సార్. పోన్లే ఇదైనా చెప్పానో లేదో, మీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆ విషయం చెప్పానా మీకు?
అన్నాడు. అది చెప్పలేదు. అయ్యయ్యో! చెప్పలేకపోయాను కదా! ఇప్పుడు చెప్పానని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చాలా తెలివిగా సువార్త చెప్పాడనమాట. సువార్త చెప్పడంలో ఇదొక ఫంత. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకసారి అలాగే ఆటోలో వెళ్తున్నాం. ఓ చెల్లి ఉండేది, నా బైబిల్ స్టడీకి వచ్చేది ఆ అమ్మాయి. ఈ విషయం చెప్పాను మీకు, హెరోతరస్ గారి సంగతి చెప్తే, ఆ అమ్మాయి ఎలాంటిదంటే ఒక మాట చెప్పామనుకోండి, అది వెంటనే ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చేది అన్నమాట. చెప్తుంటే సువార్త చెప్తే వినే రకంలో లేడు అతను. మా పక్కన ఉన్నాడు ఒక ఆయన. అన్నయ్య, అసలు యేసుప్రభు ఎందుకు దేవుడు అన్నయ్య? అందరూ మనకి ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉంటుండగా యేసుప్రభుని ఎందుకు ఆరాధించాలన్నయ్య అని నన్ను అడుగుతుంది. ఇప్పుడు అతనికి చెబితే గొడవ పెడతాడు. ఇప్పుడు నన్ను అడిగితే అతను ఏం చేస్తాడు? నేను ఈ అమ్మాయికి సమాధానం చెప్తున్నాను. మా ఇద్దరి యొక్క సంభాషణ వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? వినాలి. అది ఇండైరెక్ట్ గాస్పల్ అంటారనమాట. దేవునికి స్తోత్రం. మెర్లిన్ హెరోదాస్ గారు నేర్చుకున్న విషయం. మన దేశంలో ఇంకొకటి ఉంది, ఏంటి తెలుసా? పక్కనోడి పేపర్ చదివే అలవాటు ఉంది, తెలుసా మీకు? వీడు పేపర్ కొనుక్కొని చదవడు, ఇలా చదువుతుంటే పక్కోడు మాత్రం ఇలా చూసి చదువుతాడు. అదొక తెగులు ఉంది మన వాళ్ళకి. అందుకని దీన్ని కూడా సువార్తకు వినియోగించుకున్నాం మేము. ఎలాగంటే పాంప్లెట్ తీసి చదువుతూ ఉంటాం. బయటికి కూడా కాదు, అలా చదువుతుంటే వీడు కనపడుతుంటుంది ఇలాగా, వీడు ఇలా చదువుతుండే. ఇండైరెక్ట్ సువార్త అన్నమాట. దేవునికి స్తోత్రం. హెరోదస్ గారు ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నాడో, అన్య భాషలతో దేవుని స్తుతించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఆయనకి ఒక బలమైన ప్రేరణ కలిగింది. ఆ బలమైన ప్రేరణ ఏంటంటే, ప్రతి దాని కొరకు దేవునికి స్తుతి చెల్లించాలి. అది మేలైనా కావచ్చు, కీడైనా కావచ్చు. మేలు జరిగినందుకు స్తుతించినా, కీడు జరిగినందుకు స్తుతించినా, ముందు స్తుతించడం అనేది ముఖ్యం అనేది ఆయన యొక్క కాన్సెప్ట్. ఆయన చెరసాల నుండి స్తుతి యాగానికి అనే పుస్తకంలో కూడా విషయాలు చెప్తారు. ఆయన అనుభవాలు, స్తుతిలో శక్తి అనేటువంటి పుస్తకంలో కూడా ఎంతో వివరంగా ఎందరో అనుభవాలు ఆయన నేర్పిస్తారు ఆ పుస్తకం ద్వారా. ఆయన టీచింగ్ అంతా ఎక్కడ ఉంటుందంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలుకై జరుగుచున్నవని ఎరుగుదాం. దేవుని ప్రేమించే వారికి అన్ని మేలు కొరకే దేవుడు సమకూడి జరిగిస్తాడు. మెర్లిన్ హెరోదస్ గారు పుస్తకం చదివిన తర్వాత నీ ప్రార్థన విధానమే మారిపోద్ది. పరిస్థితులు నువ్వు ఎదుర్కొనేటువంటి ఆలోచన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక సిచ్యువేషన్ నీ ముందుకు రాగానే దాన్ని నువ్వు ఎలా చూడగలుగుతావంటే, స్తుతించే కోణంలో దాన్ని ఎదుర్కోగలుగుతావు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పడానికి కూర్చోలేదు కానీ ఆయన పుస్తకంలో రాసిన ఒక చిన్న మాట నా జ్ఞాపకం వచ్చింది, అది చెబుతున్నాను. స్తుతించుట అంటే ఆయనను బాధ్యుని చేయుట అంటాడు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడం చెప్తున్నాను. ఎవరైనా నాకు ఒక 1000 రూపాయలు తెచ్చి ఇచ్చారనుకోండి, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చారనుకోండి, చిన్న తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అండి. తీసుకొస్తే విలియమ్ని పిలిచి థ్యాంక్స్ అని చెప్పాను అనుకోండి, తెచ్చిచ్చింది ఎవరు? చిన్న బాబాయ్ వీడియో ఒకటి తెస్తున్నాడు, 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చాను పాస్టర్ గారికి అన్నాడు అనుకోండి, రేపు పొద్దున్న ఇది వీడియో సాక్ష్యం అవుతుంది. ఉత్తుత్తిగానండి బాబు, ఉదాహరణ చెప్తున్నాను. తను నాకు 1,00,000 ఇవ్వలేదు, 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఉదాహరణకి చెప్తున్నాను. ఒక 1,00,000 రూపాయలు చిన్న నాకు ఇచ్చాడు. థ్యాంక్స్ ఎవరికి చెప్పేవాళ్ళు? నేను ఎవరు చెప్పాలి న్యాయంగా? చిన్నగా మానేసి విలియంకి చెప్పాను అనుకోండి, అంటే ఆ 1000 రూపాయలు ఇచ్చినటువంటి బాధ్యుడు ఎవరు అంటే, ఆ స్థితి ఎవరిదంటే అతన్ని బాధ్యుని చేస్తున్నట్టు, అతన్ని గణపరిచానంటే దాని వెనక ఉద్దేశం ఏంటంటే ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఇస్తున్నట్టు. ఈ రోజుల్లో చాలామంది లోకంలో చేసే పని అది. ఇచ్చేదేమో ఆయన, ఎవరు?
సృష్టికర్త అయిన దేవుడు ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ క్రెడిట్ని ఇంకోళ్ళకి ఇస్తున్నారు. ఆ క్రెడిట్ని తీసుకొచ్చి బాధ్యుడిగా ఇంకొకరిని చేస్తున్నారు. అది ఒక రకం అయితే, ఇంకో రకం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఇచ్చే బహుమానము దీవెన దేవుడిస్తాడు, ఆ క్రెడిట్ వాళ్ళకు వాళ్ళే ఆపాదించుకుంటారు. వాళ్ళకు వాళ్ళే ఆపాదించుకున్న వాళ్ళు ఏమవుతారంటే గర్వాంధులవుతారన్నమాట. నేను మొదటి ప్రసంగంలో చెప్పాను, విశాలమైన సామ్రాజ్యాన్ని దేవుడిచ్చాడు. నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? వాడికి వాడే ఇచ్చేసుకున్నాడు. ఇదంతా నా బలము, నా ప్రభావ మహాత్యమును కనపరుచుటకు నేను కట్టుకున్న రాజ్యము కాదా అని తన రాజ్యమంతటిని గూర్చి తాను అతిశయిస్తున్నాడు. క్రెడిట్ ఇతరులకు ఇవ్వడమేమో విగ్రహారాధన, క్రెడిట్ వాడికే ఇచ్చుకోవడమేమో అహంకారము, గర్వము. ఒక వ్యక్తిలో గర్వం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలంటే 150వ కీర్తన మొదటి వచనం ప్రతిరోజు మనం చెయ్యాలి. అదేంటంటే, యెహోవాను స్తుతించుడి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే 150వ కీర్తన మొదటి వచనం హల్లెలూయా. హెబ్రీ భాషలో హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించండి. అంటే ప్రతిదానికి దేవుణ్ణి బాధ్యుడిని చేస్తున్నావు, దేవుణ్ణి గణపరుస్తున్నావు. అంటే దీనికి కారకుడు ఆయనే. మేలు కలిగిన కారకుడు ఆయన, కీడు కలిగిన కారకుడు ఆయన. అన్నిటికీ దేవుడే కారణం. దేవునిదే ఇదంతా, నాదేం కాదు అనుకుని ప్రతిరోజు నీవు నోటితో భోజనం దగ్గరికి వెళ్ళినా, పడక గదిలోకి వెళ్ళినా, వంటశాలలోకి వెళ్ళినా, వర్క్షాప్లోకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే స్తోత్రం 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 అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దీనికి దేవుడే కారకుడు. నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నువ్వే నాయన అంటూ ప్రతిదానికి దేవుణ్ణి గణపరిచేవాడు ఏనాటికి కూడా గర్వించడానికి అవకాశం లేదు. ఏ విషయంలో కూడా అతిశయించడానికి అవకాశం ఉండదు. అతిశయము, గర్వం అనేది ఎప్పుడు వస్తుందంటే, అది నాది అనుకున్నప్పుడు, దానికి ఉన్నటువంటి కారకుడిని నేనే అనుకున్నప్పుడు నీలో అతిశయాలు, గర్వాలు, ఆ అతిశయము, గర్వం అనేది పెచ్చుమీరిపోద్ది. ప్రతి విషయానికి ఇదేమన్నది దేవుని కృపండి. ఎంత బాగా పాడావు బ్రదర్, నువ్వు పాడుతుంటే మళ్ళీ మామూలుగా లేదు, గానగాంధర్వుల్లా ఉన్నావు అని ఎవరైనా పొగిడారు అనుకోండి, కొంతమంది ఎంత మురిసిపోతారో. 10 మందికి చెప్పుకుంటారు, నేను పాడితే ఏమన్నా తెలుసా, ఎంత బాగుందన్నారో, ఎంతమంది మెచ్చుకున్నారో తెలుసా, ఎన్ని లైకులు వచ్చాయి. ఒకప్పుడు ఈ లైకులు గొడవ లేదు, ఇప్పుడు ఎన్ని లైకులు గొడవే. మాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ని లైకులు వచ్చాయి, ఇన్ని కామెంట్లు వచ్చాయి. ఇన్ని లైకులు, ఇన్ని కామెంట్లు, ఇంతమంది ఫాలోవర్సు, మురిసిపోతారు. మురిసిపోవద్దు. నువ్వేం చేస్తావు తెలుసా? స్తుతించడం మొదలుపెట్టు. మురిసిపోవడం మానేసి అది మరిచిపోయి దేవుణ్ణి స్తుతించు. దేవానికి స్తోత్రం నాయన, నేను పాడితే మెచ్చుకునే వాళ్ళు ఉన్నారంటే ఈ వాయిస్ ఇచ్చింది నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అని ఎవరన్నా అనుకోండి, అందం ఇచ్చింది ఎవరు? వేసుకుని నువ్వు కానీ మోసుకున్నావు, నువ్వు కానీ చేసుకున్నావా అమ్మా? నేను అందంగా ఉండాలని కళ్ళు, కానీ ఉన్నకాడికి అందం తగలెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్న అందాన్ని కాపాడుకున్న వాళ్ళు ఉంటే మంచిదే, కానీ లేని అందం తెచ్చిపెట్టుకుందాం అనుకుంటే మొత్తం ఉన్నకాడికి కుక్కలు ఎంటపడిపోతాయి. ఇంకా రోడ్డు అంటే వెళ్తుంటే ఒక పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారు, న్యాచురల్గా ఆవిడ బాగానే ఉంటుంది అమ్మాయి. ఈ బ్యూటీ క్లినిక్ తీసుకెళ్ళి పెళ్లి కూతురుని మొత్తం ఆ పేడబాము, ఈ పేడబాము ఏదేదో చేసి మొత్తం తీసుకొస్తే ఆ అమ్మాయా కాదని చెప్పి మాకే డౌట్ వచ్చింది. ఆ పెళ్ళికొడుకు ఏం చేయాలో చూసుకుంటాడు సంగతి. అంటే రకరకాల రంగులు పూసుకుని అన్నీ అవసరమేమి లేదు. ఉన్న అందం ఏదో దేవుడిచ్చాడు, దాన్ని కాపాడుకోండి. ఇచ్చిన అందం దేవుడిచ్చాడు కనుక దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. నాకెంత కండం చూసావా? కండలు చూసుకుని ఒంటుకు నూనె రాసుకుని 6 ప్యాక్. ఆవిడేమో మిస్ వరల్డ్ అయితే ఈయన మిస్టర్ యూనివర్స్.
కుదరని రాగానే వచ్చింది అనుకోండి, ఎందుకు అంతెందుకు 4 విరోచనాలు కానీ కంటిన్యూగా పెద్ద పెద్ద మోషన్స్ అయిపోయి 4 వాంతులు అయినాయి అనుకోండి, అప్పుడు ఇలాగండ సినిమా మారిపోద్ది అక్కడ. బాబు ఉన్న కండబలాన్ని బట్టి ఎక్కువ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి, అది మేలుకైనా స్తుతించు, కీడుకైనా స్తుతించు. మేలు చేసావు, నీకు వందనాలు నాయన అని స్తుతించిన నోటితోనే ఈ 150 కీర్తనకి ఒక మకుటం పెట్టాడు. కీర్తన రాసినటువంటి ఆ పాట, ఈ కీర్తన మీద పాట రాసినటువంటి భక్తుడు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని చెబుతూ ఎల్లప్పుడు ఎల్లప్పుడు, అక్కడ ఎల్లప్పుడు అని ఎక్కడ ఉండదు, కానీ ఇందులో మాత్రం ఎల్లప్పుడు 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 దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతి, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఆఖరి చరణం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ స్తుతించండి. ఎవరైనా నిన్ను మెచ్చుకున్నారా? బాగా ప్రసంగించావు, బాగా పాట పాడు, దేవానికి స్తోత్రం నాయన, వెంటనే స్తుతించేయండి. నువ్వు చాలా మారిపోయావు బాబు, ఒకప్పుడులో లేవు, నీలో చాలా మార్పు వచ్చింది, దేవానికి స్తోత్రం నాయన అనండి. అంటే ఈ మార్పుకి కారణం ఎవరు? దేవుడు. మరి ఏమనుకుంటున్నావు? నేను మామూలుగా ప్రార్థన, మామూలు తెల్లవారుజామున ప్రార్థన చేస్తాను, నెలకు 3 రోజులు ఉపవాసం చేస్తాను. మరి ఏమనుకుంటున్నారు? మరి మా చర్చిలో సువార్తకి వెళ్తాం, కొంతమందికి అనవసరమైన అతిశయాలు. మా సంఘం అంటే ఏమనుకున్నాం? మామూలుగా ఉండదు. మా అయ్యగారు టీవీలో కనపడతారు, మా అయ్యగారు డిజిటల్ చర్చిలు పెట్టారు. ఎందుకు వచ్చిన అతిశయాలు రా నాయన? ఏమి కనపడవు. ఎన్ని డిజిటల్లో వచ్చినా సరే, ఒకవేళ సరిగా వాక్యానుసారమైన బోధ లేకపోతే అక్కడ కనపడదు ఈ బోధ ఏది కూడా. ఆ బోధ అంతా అగ్నియే పరీక్షించును, అగ్ని పరీక్షలోకి వెళ్తే కనపడదు. అందుకని అతిశయించకండి దేన్ని బట్టి కూడా. ఎవరు నిన్ను దేన్ని బట్టి ఘనపరిచినా, మెచ్చుకున్నా, వెంటనే నీ నోట్లో నుంచి ఏం రావాలి? స్తుతి రావాలి. వెంటనే స్తుతి. ప్రభువానికి స్తోత్రం. అంత నీ కృప నాయన, నీ కృప, నీ కృప. నీ ప్రార్థన దేవుడు విన్నాడయ్యా. మరి అది నేనంత బాగున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు విన్నాడు. కమేజ్ ఎగరేయొద్దు. వెంటనే నా ప్రార్థన కూడా నువ్వు విన్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. స్తుతి అనేది నీ నోట్లో, నీ హృదయంలో, నీ మనసులో, నరాలలో స్తుతి జీర్ణం అయిపోతే, స్తుతించే నాలుక నీకుంటే, నిన్ను ఈ లోకంలో ఏ శక్తి కదపలేదు, ఏ శక్తి నిన్ను తాకలేదు. స్తుతించేవారే విజయం నొందుతారు. శత్రువు మీద విజయం పొందేవారు స్తుతించేవారే. కాబట్టి అటువంటి స్తుతించే నాలుక దేవుడు నాకు, మీకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం.